అది భయ్య ఫైనలీ మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్లో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో మనకు తెలిసిపోయింది. కానీ ఈవినింగ్ వచ్చిన అప్డేట్ అయితే షాకింగ్ అనిపించింది భయ్య. ఏంటి వీళ్ళు విన్ అయ్యారా, ఇది ఎక్కడి ట్విస్ట్ రా మావా వచ్చింది. కానీ మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ప్రాపర్ అప్డేట్, షూట్ అయిపోయాక వచ్చిన అప్డేట్ ప్రాపర్గా వచ్చింది. ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి ఓట్స్ డిఫరెన్స్ హండ్రెడ్స్లోనే ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఎంత టఫ్గా ఉండిందో, లేకపోతే ఓటింగ్స్ ఎంత తక్కువగా పడ్డాయో. సో వీళ్ళు విన్ అవుతారని నేనైతే చాలానే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ లాస్ట్ వీక్ వీళ్ళ బిహేవియర్ చూసి ఎక్కడో తేడా కొడుతుంది సీనా. వీళ్ళు విన్ అవ్వడం కష్టమే. బిహేవియర్ ప్యాటర్న్ కనుక చూస్తే వీళ్ళని విన్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ బిహేవియర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు బిహేవ్ చేశాడు మనోడు. కానీ కట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అయ్యారు. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1లో విన్నర్స్ ఎవరంటే ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1లో విన్నర్స్ ఎవరంటే వాసంతి కళ్యాణ్. కంగ్రాచులేషన్స్ వాసంతి కళ్యాణ్. వీళ్ళు ఫస్ట్ వీక్ నుంచి భయ్య టాస్కుల్లో ఇచ్చి పడేస్తున్నారు. ప్రతి టాస్క్లో ఆల్మోస్ట్ వాళ్ళే విన్ అయ్యారు, లేకపోతే సెకండ్ ప్లేస్లో వచ్చారు. మహా అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎక్కడో థర్డ్ ప్లేస్లోనో లాస్ట్లో వచ్చారు. కానీ టాస్కులు అంటే వాసంతి కళ్యాణ్ అంటే టాస్కులు అలా ఆర్డర్ ఇచ్చి పడేశారు. ఎస్పెషలీ వాసంతి కళ్యాణ్ కోసం తీసుకున్న స్టాండ్ కానీ, కళ్యాణ్ కోసం ఎప్పుడైనా జడ్జెస్ ముందు కానీ, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ముందు కానీ తనని డిఫెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్. నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టారు, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి, కళ్యాణ్ నా మీద ఒక లేమ్ జోక్ వేసాడు కాబట్టి అక్కడ నూకరాజు మీద ఫైర్ అయ్యాడు అండ్ అక్కడ హర్ట్ అయ్యాడు. లేకపోతే కళ్యాణ్ నార్మల్గా ఎమోషన్స్ అలానే ఉంటాయి, ఎమోషన్స్ న్యాచురల్గా పలికిచ్చాడు, అంతేగాని తనేం బ్యాడ్ పర్సన్ కాదు. అక్కడ ఏదో ఎడిట్ చేయడం వల్ల, మీరు ఎపిసోడ్ చూడడం వల్ల తను తప్పుగా అనుకోకండి. నిన్న కూడా డిఫెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో వాసంతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ ఈజ్ రియలీ 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 లక్కీ టు హ్యావ్ వాసంతి. అండ్ కళ్యాణ్ వాసంతి వాళ్ళు గెలవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వాసంతి. ఎందుకంటే టాస్కుల్లో కళ్యాణ్ని కొట్టేవాడు లేడు, ఎందుకంటే తను ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్. కళ్యాణ్ ఫిజికల్లో ఎంత స్ట్రాంగ్ అయినా, టాస్కుల్లో ఎంత 100% ఇచ్చినా వెనకల మెంటలీ వాసంతి తన కోసం నిలబడ్డది, స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది. ఎక్కడైతే కళ్యాణ్ డౌన్ అయిపోయాడో తన కోసం నిలవడం కానీ, తనతో మాట్లాడడం కానీ, తను ఒకవేళ చాలా టెంపర్ లూజ్ అయ్యి, ఒకవేళ చాలా ఫియర్స్ఫుల్గా కోపంగా ఉంటే కామ్గా తన పక్కన కూర్చొని, తను కామ్ అయ్యేంత వరకు తన పక్కనే కూర్చొని మాట్లాడుతూ తనని కూల్ డౌన్ చేయడం కానీ, అండ్ జడ్జెస్ ముందు డిఫెండ్ చేయడం కానీ, ఇలా వాసంతి చాలా స్టాండ్ తీసుకుంది. అండ్ ఫిజికల్ టాస్క్లో మాత్రం కళ్యాణ్ బాబోయ్, ఒక టాస్క్లో నటరాజ్ మాస్టర్ని ఎక్కడికో ఈడ్చుకెళ్ళడం కానీ, ఎండ్యూరెన్స్ టాస్క్లో కానీ, లేకపోతే చాలా స్ట్రెంగ్త్ టాస్కుల్లో అయినా ప్రతి టాస్క్లో ఇచ్చి పడేశారు. అలా అని వాసంతిని టాస్కుల్లో తక్కువ అంచనా వేయలేమండి. ఒక టాస్క్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ వేరే వాళ్ళందరూ, సోనియా వీళ్ళందరూ ఫటా పెట్టేస్తుంటారు. బట్ వాసంతి మాత్రం లేట్గా పెట్టిన ప్రాపర్ ఆర్డర్లో టకటక పెట్టేసి విన్ అయింది. అలానే వాసంతి కళ్యాణ్ వాళ్ళు గెలిచిన ప్రతి టాస్క్లో వాసంతి చాలా సపోర్ట్ ఇచ్చింది, చాలా స్టాండ్ తీసుకుంది. అండ్ గట్టి పోటీ ఇవ్వడానికి, వాళ్ళు గెలవడానికి అండ్ టాప్ పొజిషన్లో ఉండడానికి కళ్యాణ్కి వాసంతి చాలా 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 ప్లస్ అయింది. అందుకే వాళ్ళు విన్నర్స్ అయ్యారు. అండ్ వాళ్ళు ఫస్ట్ నుంచి విన్ అయ్యారు కాబట్టి లాస్ట్ వీక్ బాండ్ క్రెడిట్స్లో వాళ్ళే నెంబర్ 1. అండ్ టోటలీ 5th వీక్ నుంచి బాండ్ క్రెడిట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ క్యుములేటివ్గా తీసుకున్నా కూడా వాసంతి కళ్యాణ్ వాళ్ళే బాండ్ క్రెడిట్స్లో నెంబర్ 1గా నిలిచారు. అండ్ ఫైనలీ వాళ్ళే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1లో విన్నర్గా కూడా నిలిచారు. మరోపక్క నూకరాజు, ఆసియా వీళ్ళు విన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ మిడిల్లో వాళ్ళ గ్రాఫ్ అమాంతం కిందకి పడిపోయిందండి. అసలు ఫస్ట్లో వాళ్ళు ఆసియా వాళ్ళు ఎంటర్టైన్ చేసిన విధానం కానీ, నూకరాజు ఎంటర్టైన్ చేసిన విధానం కానీ సూపర్గా ఉండింది. బట్ నాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ అంటే ఆసియా అసలు ఎండ్యూరెన్స్ టాస్క్లో కానీ, స్టామినా ఉన్న టాస్క్లో కానీ నూకరాజు కోసం ఎక్కడైతే నిలబడ్డదో అండి, అబ్బాబాబాబాబా, ఆసియా కోసమైనా నూకరాజు విన్ అవ్వాలి అని అనుకున్నాను. బట్ చాలా వరకు వాళ్ళు లాస్ట్ వీక్స్లో టాస్క్లు ఓడిపోవడం, గ్రాఫ్ కింద పడిపోవడం, ఒక్కసారి గోల్డెన్ కప్లో అయ్యారు, ప్యారడైస్కి వెళ్ళారు. బట్ చాలా వరకు వాళ్ళు కింద పడిపోయేటప్పటికి ఇంకా నటరాజ్ మాస్టర్ వాళ్ళు లేకపోతే భానుజాను వాళ్ళు రన్నర్స్గా వస్తారని అనుకున్నాను. కానీ ఈవినింగ్ నాకు అప్డేట్ వచ్చిన ప్రకారం నూకరాజు వాళ్ళు విన్నర్స్ అని వచ్చింది. నేను వామ్మో ఇది బాగా ఓట్స్ పడుతున్నాయేమో లేకున్నారేమో అని షాక్ అయ్యా. అది కూడా వీళ్ళందరినీ, ఎందుకంటే
మహేష్ అండ్ర వాళ్ళేమో ఫస్ట్ ఫైనలిస్ట్, నటరాజ్ మాస్టర్ వాళ్ళు వీరగా తీశారు, జానుబాను వాళ్ళేమో అండర్ రేటెడ్ కపుల్, బట్ వాళ్ళ గ్రాఫ్ చూస్తే మ్యాడ్ ఉంది. వీళ్ళందరినీ దాటుకొని అది కూడా అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళందరినీ దాటుకొని నూకరాజు వాళ్ళు విన్నర్ అవ్వడం ఏంట్రా అని షాక్ అయ్యాను. బట్ వాళ్ళు రన్నర్ అంట అండ్ దే టు డిజర్వ్ ఇట్ బికాస్ సేమ్ అక్కడ కళ్యాణ్కి టెంపర్ ఉన్నట్టే నూకరాజు కూడా టెంపర్ ఉంది, వర్డ్స్ చాలా వరకు లూజ్ అయ్యాడు అండ్ ఒక్కోసారి కామెడీ లిమిట్స్ క్రాస్ అయిందని జడ్జెస్ కూడా వేసుకున్నారు. బట్ వాళ్ళు కూడా అండి టాస్కుల్లో ఇచ్చి పడేశారు. మహా అంటే కొన్ని టాస్కుల్లో ఎస్పెషల్లీ లాస్ట్ వీక్స్లో కొద్దిగా డౌన్ అయ్యారు, కానీ ఆసియా అండి నిలబడిపోయింది. ఎక్కడైనా అసలు చూస్తే నూకరాజు స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఒక అబ్బాయికి ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ బిల్ట్ ఉంటారు, కానీ ఇక్కడ ఆసియా కొన్ని టాస్కుల్లో ఆసియా మీద నిల్చొని నూకరాజు ఆడాడు, కొన్ని టాస్కుల్లో ఆసియా అలానే ఎండ్యూరెన్స్ చూపించిందండి. అబ్బా సెల్యూట్ అండి. తను ఏ సర్కమ్స్టెన్స్లో పెరిగిందో, చిన్నప్పుడు ఎన్ని కష్టాలు చూసిందో ఏమో తెలియదు, కానీ ఆసియా ఉండడం మాత్రం నూకరాజుకి చాలా చాలా అదృష్టం. అండ్ ఆసియా వల్లే నూకరాజు అండ్ ఆసియా వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు, రన్నర్స్గా నిలిచారని నాకైతే అర్థమైంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆసియా అండ్ నూకరాజు ఆల్సో, దే టూ డిజర్వ్ ఇట్. అండ్ రిమైనింగ్ 3 పొజిషన్స్, థర్డ్ పొజిషన్లో మహేష్ సాండ్రా వాళ్ళు ఉన్నారు, ఫోర్త్ పొజిషన్ నటరాజ్ అండ్ నీతు మాస్టర్, అండ్ లాస్ట్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో జాను అండ్ బాను ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఓటింగ్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ మార్జిన్లో ఉంది. అండ్ ఈవినింగ్ అప్డేట్ వచ్చినప్పుడు కూడా జగ్లింగ్ ఉండింది, వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. బట్ ఫైనల్ పొజిషన్స్ అయితే ఇవే. సో ఫస్ట్ 2 పొజిషన్స్ అయితే వీళ్ళు కన్ఫర్మ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టాప్ 5 అండ్ కంగ్రాచులేషన్స్ వాసంతి కళ్యాణ్ అండ్ నూకరాజు ఆసియా. ఇంతకీ వాసంతి కళ్యాణ్ విన్ అవ్వడం పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రన్నర్స్గా నూకరాజు ఆసియాని మీరు ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే వాళ్ళు విన్నర్స్ అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.